క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగనగాక. ఈరోజు ఒక ఫెస్టివల్, ఈరోజు ఒక పండుగ దినం. ఏంటంటే పెంతెకోస్తు పండుగ, పెంటెకోస్టల్ ఫెస్టివల్. ప్రపంచమంతా కూడా ఈ దినం పెంతెకోస్తు పండుగగా ఆచరిస్తూ ఉన్నారు. ఈ పెంతెకోస్తు పండుగ సంఘానికి చాలా బలాన్ని ఇచ్చింది. ఇది నిజానికి ఇజ్రాయేలీలో ప్రజలకు ఒక పండుగ. ఇజ్రాయేలు దేశంలో యూదులు జరుపుకునే పండుగ. యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులందరూ కూడా ఇజ్రాయేలీలు, యూదులు గనక, యేసుక్రీస్తు సహితము యూదులలో నుండి వచ్చాడు గనక, దేవుని అనాది సంకల్పం అబ్రహామును బట్టి దేవుడు ఈ జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు గనక దేవుడు ఇశ్రాయేలీయులను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యములో ఒక మాట ఉంటుంది చూడండి. అపోస్తులుల కార్యముల గ్రంథం, త్వరగా అపోస్తులుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం లేదా 24 నుండి 25 కూడా చదువుకోవాలి. మరియు సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించడం. మైక్ అబ్బాయికి అని, ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. చూడండి, ఇక్కడ భూలోకములో ఉన్న వంశములన్నీ దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోకము వంశములన్నీ, అబ్రహాముతో నీ సంతానమందు, అబ్రహాము సంతానములో నుండి యేసుక్రీస్తు వచ్చాడు కనుక నీ సంతానములో నుండి భూలోకములో ఉన్న వంశములన్నీ కూడా ఆశీర్వదించబడును. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. ప్రపంచములో ఉన్న సకల జాతులు, సకల ప్రజలు అబ్రహాము సంతతి నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆశీర్వదించబడడం అనేది దేవుని ప్రణాళిక. అందుకే ప్రియులారా, ఈ ప్రపంచంలో కుల, మత, రంగు, భాష, ప్రాంతీయ ఇలాంటివన్నీ కూడా ఏ భేదము లేకుండా ఈ భూలోకములో ఉండబడిన రాజ్యాలన్నిటిలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని ప్రణాళికలో ఉన్నారు గనక దేవుని సువార్త ప్రపంచ దేశాలకి విస్తరించబడి ప్రజలు దీవించబడుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. పెద్దగా చెప్పాలా? ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి చెప్పాలి అందరూ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది దైవ నిర్ణయము, దైవ సంకల్పం. అందుకే ఈ పండుగ, పెంతెకోస్తు పండుగ అనేది యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఆరోహణమై వెళ్లే ముందు తన సంఘానికి ఇచ్చిన మాట. అపోస్తులుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం తెరిచి ఉంచండి. 1వ అధ్యాయం ఆ వచనం మనం చదువుకుందాం. ఆయన ఆరోహణమై వెళ్ళడానికి ముందు 4వ వచనములో
లేదా 4:5 రెండు చదువుకుందాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనెను. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారే సాక్షాత్తు ఇచ్చిన ఒక వాగ్దానం, ఆజ్ఞ. వాగ్దానం ఏంటంటే మీరు యెరూషలేము నుండి వెళ్ళక తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అయితే యోహాను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాడు, కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందబోతున్నారు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యేసు ప్రభుల వారి ఈ మాట చెప్పిన వెంటనే ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు గలిలయకు సంబంధించిన వారు గనక గలిలయకు వెళ్ళకుండా యెరూషలేములోనే మేడగదిలోనికి వెళ్ళి వారందరూ కూడా యేసు ప్రభు చెప్పిన మాటకు లోబడి ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. దాదాపు 120 మంది ఆ మేడగదిలో ప్రార్థనలో గడుపుచున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుత్థానుడైన తర్వాత 40 రోజులు ఈ భూమి మీద అనేకులకు కనబడ్డాడు. 40వ రోజు ఒలివ కొండ నుండి ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ దినము నుండి ఒక 10 days 10 రోజులు వారు కనిపెట్టారు. నిజానికి ఈ పెంతెకోస్తు పండుగ ఆయన వెళ్ళిన 10వ రోజుకి వచ్చింది. ఆరోహణమై వెళ్ళిపోయిన 10వ రోజుకి వచ్చింది. ఇంకా మనం చెప్పాలంటే యూదులకి పస్కా పండుగ అనేది మొదటి పండుగ, పెంతెకోస్తు పండుగ రెండవ పండుగ. ఈ పెంతెకోస్తు అనే పండుగ ఎందుకు వచ్చింది ఆ పేరంటే, పెంటాస్ అనే గ్రీకు పదం. పెంటాస్ అంటే మనం ఇంగ్లీష్లో 50 అంటాం చూడండి. ఇంగ్లీష్లో ఏమంటాం 50ని? 50. పెంటాస్ అంటారు 50ని. 50వ సంఖ్య పెంటాస్ అంటారు గ్రీకులో. పెంటాస్ అనే మాట 50వ సంఖ్య కనుక పస్కా పండుగ తర్వాత 50వ రోజు ఈ పెంతెకోస్తు పండుగ వస్తుంది. అందుకే పెంటాస్ కోస్ట్ అనే వర్డ్ కలిపి పెంతెకోస్తు అనే పెంటెకోస్టల్ అనే ఈ రీతిగా మనం పిలుస్తూ ఉన్నాం. ఈ పెంతెకోస్తు పండుగ దినం, దానికి ముందు ఆ యేసు ప్రభుల వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ 10 రోజులు కనిపెట్టి ప్రార్థిస్తున్నారు, ఎడతెగక ప్రార్థిస్తున్నారు. 1:14 అపోస్తుల కార్యం గ్రంథంలో ఉంటుంది, చదవద్దు, వినండి. ఈ 1:14 వ్రాయబడిన ప్రకారం ఎడతెగక కనిపెట్టి వారు ప్రార్థన చేస్తున్నారు ఏక మనస్సుతో. ప్రియులారా, మీరు చూడండి, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైందండి సంఘానికి. సంఘములో ప్రార్థన వారానికి ఒకసారి కాదు జరిగేది. సంఘములో, దేవాలయములో ప్రతిరోజు కూడుకొని ప్రార్థనలు చేయాలి. అది దేవుని మందిరంలో జరిగే ఒక అద్భుతమైన బ్యూటీ. అర్థమైంది కదా? దేవుని మందిరములో ప్రతిరోజు కూడుకొని ప్రార్థనలు చేయడం అనేది చాలా అవసరం. ఈ రోజులో ఆదివారం మాత్రమే తలుపులు తీసి దేవాలయాలు ఆరాధిస్తున్నారు. కేవలము ఆదివారము ఆరాధనకు వచ్చి వెళ్ళేవారు ఉన్నారు, లేదా శుక్రవారమో బుధవారమో
అలా మందిరానికి వచ్చేవారు ఉన్నారు. కానీ ఆదిమ అపోస్తుల కాలంలో విశ్వాసులలో ఉన్న గొప్ప ఆశ ఏంటంటే ఎవ్రీడే మందిరానికి రాకుండా ఉండేవాళ్ళు కాదు, అట్లా అడుగు పెట్టిపోవాలి. నీకుందా ఆశ? అసలు మందిరాన్ని అడుగు పెట్టి వెళితే ఎంత సంతోషం, అడుగు పెట్టి వెళితేనే ఆశీర్వాదం, అడుగు పెట్టి వెళితేనే దీవెన. దేవుని మందిరంలో రోజు నేను ఎప్పుడూ ఒకటి చెప్తాను, దూరం ఉన్న గృహాలు కావచ్చు, దగ్గరున్న వారు కావచ్చు, దగ్గరగా ఉన్న వారికి ఒక ప్రయారిటీ, ఒక కృప ఏంటంటే ఎవ్రీడే ఈవినింగ్ ఈ మందిరానికి కొన్ని మీటర్స్ దూరంలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. కనీసం నీవు అలసిపోయి ఉద్యోగం నుండి వచ్చో లేదా ఇంకెక్కడి నుండి వచ్చో దేవుని మందిరంలోనికి వచ్చి కొద్దిసేపు నువ్వు గడిపి దేవుని సన్నిధి నుండి ఇంటికి వెళితే అది నీకెంతో, నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరం. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దూరములో ఉన్నప్పటికీ సరే, అందరికీ వెహికల్స్ ఉన్నవి, 5 నిమిషాల్లో ఇక్కడికి రావచ్చు. ఎంత దూరం ఉన్నా సప్తగిరి కాలనీ నుండి కూడా 5 minutesలో ఇక్కడ ఉండొచ్చు బండి మీద. 5 నిమిషాలు. దేవుని మందిరమును ఆదిమ అపోస్తులు చాలా ప్రాముఖ్యమైనదిగా ఇచ్చారు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం మీరు చదివితే 2వ అధ్యాయములో ఈ సంఘము 46వ వచనం ఒక్కసారి మీరు చూడండి, అండర్లైన్ చేసుకోండి. దేవుని మందిరములో ఆదిమ అపోస్తులు ఏ రీతిగా మందిరములో గడిపేవారు అక్కడ దేవుడు ఈ మాట వ్రాసి పెట్టాడు. చదవండి ఒకసారి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొని. ఇక్కడ చూడండి, కూడుకొనుట కాదట, దానికి ముందు ఏముంది? తప్పక, కంపల్సరీ, తప్పకుండా. కొన్ని పరీక్షలు రాస్తున్నప్పుడు కొన్ని ప్రశ్నలని తప్పనిసరి అని పెడతారు. అంటే కంపల్సరీ అటెంప్ట్ చేయాలి, రాయాలనుకుంటే అసలు మనకు అసలు ఆ ఎగ్జామ్లో వాళ్ళ రూల్స్ని మనం డిసప్పాయింట్ చేసినట్టు, అంటే అవిధేయత చూపినట్లుగా. అవిధేయత చూపేవారముగా మనం ఉండదు. తప్పకుండా దేవుని మందిరములో తప్పనిసరి. ఇక కొంతమంది మహానుభావులు ఉంటారు, ఆదివారం కూడా రారు. ఆదివారం కూడా మందిరానికి రాని క్రైస్తవులు ఒకరోజు దేవుని దగ్గర లెక్క అప్పగించాల. దేవుని మందిరములో అలాంటి వారు సమయానికి వచ్చి దేవుని దేవా 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 నాకు ఈ కష్టం వచ్చింది ప్రభువా, నాకు ఈ కష్టం వచ్చింది అయ్యా నన్ను కాపాడంటే దేవుడు ముఖం ఇలా దిప్పుతాడట. స్వార్థముతో దేవుని నువ్వు నమ్ముకున్నావు అంటాడు. నీవు కష్టం వచ్చినప్పుడేమో నా దగ్గరకు వస్తావు, కష్టం తీరిన తర్వాత నువ్వెవరవో నాకు తెలియదు, చూద్దాం నెమ్మదిగా, నాకు వీలైతే. కొన్నిసార్లు కొంతమందిని మనం అంతగా ప్రేమించాం, అంతగా లెక్క పెట్టాం. అలాంటి వారు నిన్ను ఇన్వైట్ చేస్తే వాళ్ళకేం చెప్తావంటే చూస్తలే వీలైతే వస్తా అంట. అదే నువ్వు ఒకవేళ ఎక్కువగా ప్రేమించి గౌరవించారు తప్పకుండా వస్తాయి. చూడండి, దేవునికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నావు. వీలైతే ఆదివారం దేవుని మందిరంలోనికి వస్తా. నాకు వీలు కాలేదండి, నేనేం చేయాలి? దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు వీలు చేసుకొని తప్పకుండా ప్రతిదినం. నేనంట ప్రేయర్ సెల్లో ఉన్న యూత్ పిల్లలు ధన్యులు. చప్పట్లు కొట్టండి వారిని బట్టి ఒకసారి. ఎవ్రీడే, ప్రతి దినం దేవాలయములో వారు తప్పక కూడుకొని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అపోస్తులుగా విశ్వాసులుగా 120 మంది ఆ మేడగదిలో కూడుకొని ప్రార్థనలు చేస్తున్నారు. అనగా ప్రార్థన అనేది చాలా ముఖ్యం అనే అంశం మీద ఇప్పటివరకు ఇది మాట్లాడి ఉన్నాం. ప్రార్థించడం, ప్రతిరోజు ప్రార్థించడం.
మందిరములో. ప్రతిరోజు మందిరములో ప్రార్థించడం అనేది ఆ దినాల్లో చేసేవారు. ఈ 10 రోజులు కూడా బయటికి రాకుండా ప్రార్థనలో ఉన్నారు. పెంతెకోస్తు పండుగ దినమున అకస్మాత్తుగా 2వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, చాలాసార్లు ఆ వాక్యాన్ని చదువుకున్నాం. ఒక్కసారి చదువుకుందాం. 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని నిండెను. చదవండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఆత్మ వారికి, చూడండి, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. చాలా ఓకే. ఇది పెంతెకోస్తు దినమున జరిగిన ఒక అద్భుతమైన అనుభవం. పెంతెకోస్తు పండుగ దినమున అపోస్తలులు మరియు విశ్వాసులందరూ కూడా ఆ గదిలో, మేడగదిలో, ఆ ఇంటిలో, ఆ మేడగదిలో వారు ఉండగా అకస్మాత్తుగా వారి మీదికి బలమైన గాలి వీచిందట. ఆ బలమైన గాలి వీయడంతో అక్కడ జరిగిన విషయం ఏంటంటే, వెంటనే ఒక ధ్వని, గాలి వంటి ఒక ధ్వని వినబడి ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఆ ప్లేస్ అంతా అగ్ని దిగి వచ్చిందండి. అగ్ని ఎలా అంటే నాలుకలుగా విభాగింపబడినట్టుగా వాళ్ళ మీదికి వచ్చి వారి తలల మీద రాలుతూ ఉందట. వెంటనే వారి నాలుకలో తెలియని భాష మాట్లాడుతూ ఉన్నారు. వారి నాలుక సడులుతూ ఉంది. ఏదో ఒక అనుభవం. ఆ భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ భాషలు మాట్లాడుతూ ఉన్నారు. అకస్మాత్తుగా వాళ్ళలో ధైర్యం వచ్చేసింది. ధైర్యం వచ్చేసింది. ఎప్పుడైతే ఆ అగ్ని జ్వాలలు వారి మీదికి వచ్చినవో, అన్య భాషలు మాట్లాడుతున్నారో, వారిలో ఒక తెలియని ధైర్యం వచ్చేసింది. ఆ ధైర్యముతో అంతకు ముందు యేసుక్రీస్తు మా ప్రభు అని చెప్పలేని పేతురు ఇమ్మీడియట్గా ఆయన వెంటనే ఆ గదిలో నుండి బయటకు వచ్చేసాడు. వీధులలోనికి వచ్చాడు. వీధులలోనికి వచ్చి యేసుక్రీస్తు యొక్క సువార్తను వారికి ప్రకటిస్తున్నాడు. చప్పట్లు కొట్టడానికి గట్టిగా. ధైర్యం, ధైర్యం, ధైర్యం. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ మీదికి వచ్చినప్పుడు తెలియని ధైర్యం, వారెన్నడూ అనుభవించని ధైర్యం వారిలో పరిశుద్ధాత్ముడు పెట్టాడు. ధైర్యం అనేది నీ జీవితంలో నువ్వు కోల్పోవడానికి కారణం నీలో దేవుని అభిషేకం లేదు. అభిషేకం ఉన్న వారి జీవితాల్లో ఎన్ని సుడిగుండాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వారు ఎన్నడూ భయపడరండి. దేనికి భయపడరు. ఎందుకంటే ఆ ధైర్యం వారిలో ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో ఆ ధైర్యం లేక ప్రతిరోజు నువ్వు ఏడుస్తున్నా. కొంతమందిలో పిరికితనం ఎలా ఉంటుందంటే, ఏం కాదు కానీ అదే ఆలోచించుకుంటూ కుమిలిపోతూ హృదయాన్ని ఆ రీతిగా నలుగుగా కృంగదీస్తూ ఉంటుంది. ఆ బాధలో కృంగిపోతూ ఉంటారు. అసలు అది ఏం జరగదు. రెండవది, ఒకవేళ అదేదైనా జరిగినా
దేవుడు నాకు ఉన్నాడు కదా అనే ధైర్యం వాళ్ళలో ఉండదు. ఎందుకంటే దేవుని యొక్క అభిషేకం వారి మీద లేదు. దేవుడు సంఘానికి ఈ అభిషేకం కావాలనే ఆ పండుగ రోజు వారి మీదకి అభిషేకాన్ని పంపాడు. దేవునికి తెలుసు నీకేం కావాలో. ఆత్మ సంబంధముగా నువ్వు ఎక్కువగా దేవునిలో దీవించబడాలంటే నీకు అభిషేకం కావాలి. మీరు చూడండి, ప్రపంచంలో అద్భుతాలు కానీ, సూచక క్రియలు కానీ, మహత్కార్యాలు కానీ, సంఘాలలో ఉజ్జీవము కానీ, సంఘాల అభివృద్ధి కానీ ఎక్కడ జరుగుతుందంటే ఏ సంఘం మీద అభిషేకం ఉందో ఆ సంఘమే వర్ధిల్లుతా ఉంది. చెప్పండి కొట్టండి. దేవునికి స్తోత్రం. వరల్డ్లో, ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, ఒక చిన్న సంఘమైనా పర్వాలేదు, 50 మంది ఉన్నా 20 మంది ఉన్నా, ఆ సంఘములో ఆత్మ అభిషేకం ఆ సంఘం మీద ఉంటే ఆ సంఘములో తెలియని ఓ ఆనందం, తెలియని ఒక సంతోషం, అభివృద్ధి, ఆశీర్వాదం అవన్నీ అక్కడ కనబడతా ఉంటాయి. ఇది పరిశుద్ధాత్ముడు ఆయన జరిగించే కార్యాలు. యేసుక్రీస్తుకు తెలుసు. ఎందుకంటే ఆయన వెళ్ళే ముందు యోహాను సువార్తలో అంటాడు, నేను వెళ్ళుచున్నాను, వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. చప్పట్లు కొట్టండి దేవుని స్తోత్రం. నేను వెళితేనే ఆయన వస్తాడు, నేను వెళితేనే ఆయన వస్తాడు. కొన్ని సందర్భాలలో ఏం జరిగిందంటే, పౌలు సువార్తను ప్రకటించుకుంటూ కొన్ని ప్రదేశాలకు వెళ్ళాడు. సువార్తను ప్రకటించుకుంటూ వెళుతున్నప్పుడు అక్కడ వాళ్ళకు వాక్యం చెప్తున్నాడు. ఈ అపోస్తుల కార్యముల గ్రంథం అంటేనే పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథం అని దీనికి ఒక పేరు. అయితే ఈ పరిశుద్ధాత్మ కార్యములను గురించిన అనుభవాలు ఈ గ్రంథములో సంఘం మీద అభిషేకం వచ్చిన తర్వాత ఏ రీతిగా కార్యాలు జరిగినవో ఇందులో వ్రాయబడినవి కనుక పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథం అంటారు. పౌలు ఒకరోజు ఆయన ఎఫెసుకు వచ్చాడు. 19వ అధ్యాయం, అపోస్తుల కార్యం గ్రంథం 19వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా. చాలు అమ్మా, చాలు. చూడండి, ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘానికి వచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం మీరు పొందుకున్నారా? ఈ పరిశుద్ధాత్మ అభిషేకంతో మీ సంఘం నింపబడిందా? పరిశుద్ధాత్మతో మీరు నింపబడ్డారా? అది అవసరం, సంఘానికి అవసరం, కుటుంబానికి అవసరం. చూడండి, ఈ ప్రశ్న పౌలు వారిని అడుగుతున్నాడు. వాళ్ళు ఏమన్నారు క్రింద? వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి వాళ్ళు అంటున్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే మాకు వినలేదని చెప్పి. ఎప్పుడు వినలేదండి అంటే ఆ సంఘములో పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న పాస్టర్ లేడు, ఆయన బోధించడం లేదు, ఆయనకు అవగాహన లేదు. ఎప్పుడు మాకు ఈ బోధ ఎప్పుడు మేము వినలేదండి. పౌలుతో అంటున్నారు, పరిశుద్ధాత్మ గురించి మాకు తెలియదు. ఈ రోజుల్లో కూడా సంఘాలు అలానే ఉన్నవి. పరిశుద్ధాత్మను గురించి తెలియకుండా ఉన్న సంఘాలు ఎన్నో లోకములో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఈ పెంతెకోస్తు పండుగ దినం, ఈ ప్రపంచ ప్రార్థన దినం, ఈరోజు పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి అవసరమని ఆ రోజు పౌలు ఎఫెసీ పట్టణాన్ని విజిట్ చేసి ఆ సంఘానికి తెలియపరుస్తున్నాడు. అక్కడ మీరు చూడండి, అప్పుడు ఆయన ఏం చేశాడంటే మాకు తెలియదు అనగానే వాళ్ళందరికీ అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడగగా వారు యోహాను బాప్తిస్మమును బట్టి మేము బాప్తిజం తీసుకున్నాం, కానీ ఇవన్నీ మాకు తెలియదు అని వారు మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చూడండి అక్కడ ఏం జరిగిందో ఒక మాట
నేను జ్ఞాపకం చేస్తాను. వారు ఆ రీతిగా పౌలు వాళ్ళకి పరిశుద్ధాత్మ గురించి చెబుతూ ఉండగా 6వ వచనానికి వెళ్ళండి. 6వ వచనం. ఆ తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అయితే పౌలు ఏం చేశారంటే, మీరు కేవలము పరిశుద్ధాత్మ అంటే ఎవరో మాకు తెలియదు అంటున్నారు అని వారి మీద ఏం చేశారట, చేతులుంచగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. అది అవసరం, పరిశుద్ధాత్ముడు అవసరం, సంఘానికి అవసరం. ప్రతి బిలీవర్ పరిశుద్ధాత్మతో నింపబడాలా. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలనుకున్నవారు, పొందుకున్నవారు కొత్తగా కావాలనుకున్నవారు చేతులు ఎత్తండి. కొత్తగా నాకు కావాలా, పైకి ఎత్తాలి చేతులు, కొత్తగా అభిషేకం కావాలి. వెరీ గుడ్. హోలీ స్పిరిట్, దేవుడు ఈరోజు నుండి ఒక క్రియ ప్రారంభమవుతుంది మీ పట్ల. దరసితిరి హొందురబా లైతిరి హస్సుకోహో లకాటోరబా లకాటోరబా శందల. ఒక క్రియ ఇద్దరి భాషలు నీ నోటికి రాబోతున్నాయి. రేపే శతోర కందులరా, నీ నాలుక సడలుతా ఉండగా నువ్వు ఏదో మాట్లాడు. ఏదైతే నీ నాలుక సడలుతా ఉందో అదే మాట్లాడు, అదే మాట్లాడు. లకాతో రబా శందల రబా లకాటల రకాందల రబా లేకేటల రకాందుల రబా ద్రమాందల రేకేటల రకాందులలో రబా రబా రకాందల రబా భాషలు భాషలు రకాందల రబా రకాందల రబా రేకేటల రకాందల రబా రియా రియా కందల రబా ఉరకరల రబా. తండ్రి నీ పాదములకు వందనాలు. నీ చేతులెత్తిన వారు అభిషేకముతో నింపబడుదురు గాక. అన్య భాషలతో మాట్లాడుదురు గాక. నీ గ్రేస్ మళ్ళీ దిగి వచ్చును గాక. ఈ రోజుని ఒక నూతన క్రియ వీరి జీవితంలో జరుగును గాక. ఆన్లైన్ లో ఎంతమంది ఈ రీతిగా అభిషేకం కొరకు ఆశతో ఉన్నారు, ఇప్పుడే అభిషేకముతో నింపబడుదురు గాక, నింపబడుదురు గాక, నింపబడుదురు గాక. ఓ నూతన భాష నీ నోటికి దేవుడు ఇచ్చును గాక. ఓ ప్రభువా, ఈ యొక్క బిడ్డలను నీవు ఆశీర్వదించండి. అభిషేకముతో నింపండి, అభిషేకముతో నింపండి. ప్రార్థనా జీవితం ఇవ్వండి, ప్రార్థనా జీవితం ఇవ్వండి. నీ కృపతో నింపండి. యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి, పెద్దగా చెప్పండి, గంభీరంగా చెప్పండి.